అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. సో, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా తన దగ్గరున్న అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు మీద ఖచ్చితంగా ఆయన పరిశీలన అయితే ఉంటది. వాళ్ళకి ఇచ్చినట్టే ఇస్తారు. మీ శాఖల మీద మీరు పట్టు సంపాదించండి, మీరు జాగ్రత్తగా పని చేయండి అని చెప్పినట్టే చెప్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేషీల్లో ఏం జరుగుతుంది అనేది నిరంతరం తెచ్చుకుంటారనమాట. ఫీడ్‌బ్యాక్ తెచ్చుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మంత్రుల విషయంలో ఇప్పుడు కొత్తగా మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు గారి సీనియారిటీకి చాలా చిన్నవాళ్ళు. సో, వాళ్ళ పనితీరు మీద చంద్రబాబు గారికి ఎప్పుడూ అనుమానాలు ఉంటూనే ఉంటాయి. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల కొంతమంది మంత్రుల పేషీల్లో అవినీతి ఎక్కువగా జరుగుతోంది అని ఆరోపణలు బీభత్సంగా వస్తున్నాయి. ప్రధాన మీడియాల్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో వార్తలు కూడా వస్తున్నాయి. సో, అందుకే ఒక నెల రోజుల నుంచి ఏం జరుగుతుందంటే ప్రతి మంత్రి పేషీల్లో కూడా విజిలెన్స్ అంటే నిఘా 24/7 నిఘా ఉంటుంది. అసలు మంత్రుల పేషీల్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏమేమి ఫైల్స్ సంతకాలు పెడుతున్నారు, ఏం జరుగుతోంది, అసలు ఏమైనా అవినీతి జరుగుతోందా, మంత్రుల స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ పేషీల్లో తీసుకుంటున్న నిర్ణయాల వెనక మతలబు ఏమిటి. సో, కొంతమంది అధికారులు ఇళ్ళకి రప్పించుకొని సంతకాలు చేయడం, కొంతమంది అధికారులు ఈవెన్ అపాయింట్మెంట్కి కూడా డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ కూడా పెద్దల దృష్టికి వెళ్ళాయి, సీఎం గారి దృష్టికి వెళ్ళాయి. అందుకే పర్టికులర్గా కొంతమంది మంత్రులు వాళ్ళకిచ్చిన శాఖలంటూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక కొంత మిస్‌హ్యాండిల్ జరుగుతోంది. సో, వాళ్ళ పేషీలతో పాటు గ్రౌండ్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో కూడా వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళ మీద ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారనమాట. సో, సరే ఇదంతా కూడా చంద్రబాబు గారి దగ్గరికి విజిలెన్స్ రూపంలో, ఇంటెలిజెన్స్ రూపంలో రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. సో, కొంతమంది సీనియర్ మంత్రుల విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేవు కానీ అచ్చెన్నాయుడు గారికి అగ్రికల్చర్ శాఖ ఇచ్చారు, వ్యవసాయ శాఖ. సో, మొదట్లో ఆయనకు ఆ శాఖ ఇచ్చిన తర్వాత కొంత తడబాటు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పటికీ ఆ మధ్య గత నెలలో ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఆ తర్వాత కొంత సెట్ అయింది, బాగానే. అలాగే కొల్లు రవీంద్ర గారికి ఇచ్చిన ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా కొంచెం, అంటే మైనింగు, ఎక్సైజ్ రెండూ కూడా కీలకమైన డిపార్ట్మెంట్లు కొల్లు రవీంద్ర గారికి. సో, ఆయన కొంచెం అంత షార్ప్ డెసిషన్స్ ఉండవు ఆయనవి, అంత స్లోగా నిర్ణయం తీసుకునే టైపు. కానీ ఈ రెండు కీలక శాఖలు కాబట్టి దీనిలో ఎక్కువగా అవినీతి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు శాఖల మీద కూడా కొంత నిఘా ఎక్కువగా ఉందన్నమాట. అలాగే వాటితో పాటు ఈ లా, జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ చూస్తున్న మహమ్మద్ ఫరూక్ గారి పేషీలో కావచ్చు, అలాగే అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖకు సంబంధించిన పేషీలో కానీ, అలాగే ఈ ఎనర్జీ పేషీలో కానీ, ప్లస్ సవిత గారి, వాసంశెట్టి సుభాష్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. సో, వీళ్ళందరూ మంత్రివర్గంలో కొత్తగా వచ్చారు కాబట్టి పర్టికులర్గా వీళ్ళ పేషీల మీద కాస్త ప్రభుత్వం ఇంటెలిజెన్స్, విజిలెన్స్ ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో, వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడుతున్నారు. మంత్రివర్గంలోకి వచ్చిన కొత్తలో కొన్ని నిర్ణయాలు, అంటే వాళ్ళు అనుచరులు కావచ్చు, ఆ నియోజకవర్గం నుంచో, ఆ జిల్లా నుంచో అందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవడంలో కొన్ని తప్పులు జరిగాయి. వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళ పేషీ లెవెల్లో కొన్ని తప్పులు జరిగాయి. సో, అవి జరగడంతో ఇప్పుడు మొత్తం సెట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే మొత్తం అలర్ట్ అయ్యారు, మొత్తం సెట్ చేసుకుంటున్నారు. సో, మొదటి 6 నెలలు కూడా వాళ్ళు మంత్రివర్గంలోకి వచ్చిన కొత్తలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ నియోజకవర్గం నుంచి, వాళ్ళ జిల్లా నుంచి. కొంతమంది అయితే ఏం సంతకాలు పెడతారో కూడా తెలియదు. కొంతమంది టీటీడీ లెటర్లు అంటారు, ఆ లెటర్లు మిస్‌యూజ్ అవుతుంటాయి. ఇంకొంతమంది వాళ్ళ ట్రాన్స్ఫర్లు అంటారు, లేదా వైసీపీలో ఉన్న వాళ్ళనే కొంతమంది ఈడు మనకు తెలిసినవాడు, ఈడికి పని చేయాలంటారు. ఇట్లా అనేక తప్పులు వాళ్ళకి తెలియకుండా జరుగుతాయి. సో, అది అయిపోయింది, మొదటి 6 నెలలు అయిపోయింది. కాబట్టి ఈ జనవరి నుంచి జూన్ వరకు, అంటే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న నెల నుంచి నెక్స్ట్ రాబోయే 5 నెలలు మంత్రుల పనితీరు మీద నిశిత పరిశీలన ఉంటుంది. ప్రతి వారం కూడా వీళ్ళ పనితీరు మీద సీఎం గారికి రిపోర్ట్స్ వెళ్తున్నాయి. వారం వారం వీళ్ళ పనితీరు మీద రివ్యూ ఉంటుంది. అలాగే ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా సీఎం గారు పర్టికులర్గా కొంతమంది మంత్రుల పనితీరు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నారు, మీ పనితీరు మీద సర్వే చేయిస్తున్నా, జాగ్రత్తగా చేయండి అని హెచ్చరిస్తూనే ఉన్నారు. స్టిల్ అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది మంత్రుల విషయంలో రాంప్రసాద్ రెడ్డి గారు కాస్త అలర్ట్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఆయనకు అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరు మంత్రి లేరు.
ప్లస్ ఆయన ఉమ్మడి కడప జిల్లా రాయచోటి అయినప్పటికీ ఆయనకు ఆ బాధ్యతలు ఇచ్చి 2 జిల్లాల బాధ్యతలు ఆయనే చూసుకోవాలి. సో అక్కడ కొంచెం ఆయనకు తెలియకుండానో కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఆయన పేషీ మీద ప్లస్ ఆయన శాఖ మీద కూడా కొంచెం విజిలెన్స్ అది ఎక్కువగా ఉందన్నమాట. సో 6 నెలల తర్వాత అంటే జూన్ నెల తర్వాత పూర్తి స్థాయిలో వీళ్ళకి రిపోర్ట్లు ఇచ్చి, అంటే ప్రక్షాళన అంటే నేను తీసేస్తారు అని చెప్పలేను కానీ ఇప్పుడు అప్పుడే తీసివేతలు కూడికలు ఏమీ జరగవు. కానీ మహా అయితే ఒక కూడిక అంటే నాగబాబు గారిని తీసుకుంటారు తప్ప ఉన్న వాళ్ళని ఎవరిని బయటికి అంటే తీసేయడం అనేది జరగదు. అది ఏ పేజీలో వచ్చినా, ఏ వెబ్సైట్లో వచ్చినా, ఏ ఛానల్లో వచ్చినా నమ్మొద్దు. అంత ఈజీగా మంత్రి పదవి నుంచి తొలగించరు. ఇప్పటికిప్పుడు తొలగించే అవకాశాలు లేవు ఎవరిని కూడా. ఒక 6 నెలల తర్వాత అంటే జూన్ నెల తర్వాత మాత్రం హెచ్చరికలు అయితే ఉంటాయి. మొదటి 6 నెలలు పరిశీలన పీరియడ్ అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. రెండో 6 నెలలు వాళ్ళకి క్లిష్టమైన సమయం. వాళ్ళు సరి చేసుకోవాలి, జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోవాలి, పేషీ పూర్తిగా 100% వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పిఏలు, పిఆర్ఓలు, ఓఎస్డీలు అందరూ ఎలా పనిచేస్తున్నారనేది చూసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వ మరకలు ఇంకా వదల్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే ఇప్పటికీ కొంతమంది మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో వేరే శాఖలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వేరే శాఖకు వస్తున్నారు అంతే. డిపార్ట్మెంట్లు మారుతున్నాయి తప్ప సేమ్ వాళ్ళే ఉంటున్నారు. దానివల్ల వీళ్ళు కూడా దారి తప్పుతున్నారు కొన్ని చోట్ల. సో అందుకే వీళ్ళని అలర్ట్ చేయడానికి, దారిలో పెట్టడానికి ఈ 6 నెలలు సరైన టైంగా చంద్రబాబు గారు భావిస్తున్నారు. సో అందుకే మంత్రుల పనితీరు మీద ప్రస్తుతానికి ఒక వారం రోజుల నుంచి కూడా డైలీ నియోజకవర్గాల్లో సర్వేలు జరుగుతున్నాయంట, జిల్లాల్లో సర్వేలు జరుగుతున్నాయంట, ప్లస్ పేషీల్లో కూడా విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ టీంలు అవి తిరుగుతున్నాయన్నమాట.